తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించినడలా మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినడలా అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలవబడితిరి. క్రైస్తవులుగా ఉండటానికి మీరు ఎందుకు పిలువబడరు చెప్పండి? సుఖాలు అనుభవించడానిక? సంతోషాలు అనుభవించడానిక? చాలామంది చెబుతారు, టీవీ ప్రసంగికులు టీవీల్లో యూట్యూబ్లో చెబుతూ ఉంటారు, ఆ శుభవార్త, నిరీక్షణ, కల్వరి, ప్రత్యక్ష, చాలా రకాల టీవీలు వస్తున్నాయి కదా మనకి. మన టీవీ ఆన్ చేస్తే చెబుతారు, అన్ని సంతోషాలు చెబుతారు. కానీ బైబిల్ అలా చెప్పట్లే. బైబిల్ అలా చెప్పట్లే. ఆ టీవీల్లో కనిపించేవారు ఎంతకాలము కూడా మరణము వరకు ఏదైతే జీవితం ఉన్నదో ఆ జీవితం కొరకు చెబుతారు. కానీ బైబిల్లో ఉన్న స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క బోధ ఏంటంటే మరణము తర్వాత మీ జీవితం ఏంటి. ప్రస్తుత టీవీ స్పీకర్స్కి బైబిల్లో ఉన్న స్పీకర్స్కి ఉన్న వ్యత్యాసం అదే. ప్రస్తుత టీవీ స్పీకర్స్ ఎంతవరకు చెబుతారనంటే మరణం వరకు మీరు సంతోషంగా ఉండడం వరకు చెబుతారు. కానీ బైబిల్ స్పీకర్స్ చెప్పే వాక్యం ఏంటంటే, సందేశం ఏంటంటే మరణము తర్వాత నిత్య జీవం ఉన్నది. ఆ నిత్య జీవము సంపాదించుకున్నట కొరకు ఈ లోకములో మీరు అన్యాయముగా మీరు శ్రమ పెట్టబడితే అది దేవుని పాయింట్ ఆఫ్ వ్యూలో అది మీ ఆత్మీయ జీవితానికి హితమగును, మీకు మేలు అని చెబుతుంటాయి. దానికి ఒక ఎగ్జాంపుల్గా యేసు ప్రభువారిని చూపిస్తున్నాడు పేతురు గారు.